హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగాస్ కిచెన్. ఈరోజు మీకు ఎగ్ ఫ్రై రైస్ ఈజీగా పిల్లల లంచ్ బాక్స్లోకి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 50 ml ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కొద్దిగా పక్కకు జరిపేసి అదే ఆయిల్లో 4 ఎగ్గులు కొట్టి పోసేయాలి. పోసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత స్పూన్తో వాటిని స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేస్తే ఎగ్గు మొత్తము బాగా ఫ్రై అవుతుంది. ఇలా స్మాష్ చేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఎగ్గు మొత్తము ఉడికేంత వరకు అలాగే వదిలేసి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ ఎగ్ ఫ్రై రైస్ మనము ఐరన్ కడాయిలో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ ఐరన్ కడాయిలో చేసుకుంటే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసిన టేస్ట్ వస్తుందన్నమాట ఈ ఎగ్ ఫ్రై రైస్కి. ఈ విధంగా ముందు పోపును కూడా ఈ ఎగ్గులోనే కలిపేసేసి మనము తీసి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. అన్నము ఇది వేడి అన్నం అండి. వేడి అన్నం చేసి ఎగ్ ఫ్రై రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి కదా వేడి అన్నమే చేసుకోవాలి. మనకు చల్లటన్నం మిగిలినా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పొడి, 1 స్పూను గరం మసాలా, రుచికి సరిపడ సాల్టు, 1/2 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తము అన్నం మొత్తము ఈ మసాలాలు కలిసే విధంగా కలుపుకోవాలి. నేను దీంట్లో ఏ సాసెస్ యూజ్ చేయలేను. చిల్లీ సాసు కానీ గ్రీన్ చిల్లీ సాసు, టమాటా సాసు, సోయా సాసు ఇవేమీ యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా చేశానన్నమాట పిల్లల కోసము. ఇలా తింటే కూడా పిల్లలకు చాలా హెల్తీగా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కమ్మగా తినేస్తారు. చివరన 1 నిమ్మకాయను రసం పిండుకొని ఇందులో వేసామంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో చాలా సింపుల్స్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎగ్ ఫ్రై రైస్ ఏ విధంగా చేసుకోవాలో అర్థమవుతుంది. కనుక వీడియోను మొత్తంగా చూడండి. ఇంతే అండి, మన లంచ్ బాక్సు తీసేసుకొని బాక్స్లోకి అన్నంని సర్వ్ చేసేసి పిల్లలకు పెట్టించేయడమండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.